బాబు ఇంకా పగపోతున్నా పేమెంట్ వాళ్ళు టెండర్ లేదా టెండర్ అయిపోయిందా పోనీ అమ్మ వాడు తీసుకున్నాడు మీరు ఆయన చెప్పు ఇమీడియట్ సార్ బ్లాక్ కాల్ చేయకపోతే టేక్ యాక్షన్ అండ్ రికమెండ్ బ్లాక్ లిస్ట్ అని చెప్పమని చెప్పి ఓకే కనన్ సార్ కనన్ వస్తున్నా నా కూడా కదా ఆయన వస్తాను మీరు కూడా కొంచెం నన్ను వెనకరా సగం బయట తెలుసు కదా హైదరాబాద్ రామున్నాను సోమేష్ కింద డౌన్ ఫ్లైఓవర్ 2017లో అగ్రిమెంట్ అయ్యి టెండర్లు పిలిచి 1200 రూపాయలు 1200 కోట్లతో ఆ రోజు అగ్రిమెంట్ చేసుకుని పనులు ప్రారంభించడం జరిగింది. ఇంకా 2 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు అయితే 15 చాలా బాధాకరమైన విషయం. వివిధ కారణాలతో గతంలో కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానీ అనేక కారణాలతో ఫారెస్ట్ నాగాపూర్కి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వారికి అక్కడ అయిపోయింది. ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మినిస్టర్ అయిన తర్వాత గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సిఎల్టీలో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళీ వేరే ఆర్ఎన్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి సమక్షంలో 3 సార్లు గవర్నమెంట్ ఏర్పాటు చేసి నేను మా అధికారులు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్క్యూ అకౌంట్ ద్వారా వారికి ఆర్ఎన్ కన్స్ట్రక్షన్ బాపిరెడ్డి గారు అనే మంచి కాంట్రాక్ట్ ఇప్పించి దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా పరిస్థితి చేస్తూనే ఉన్నాం. దాన్ని పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికీ 6 స్లాబ్ వేసుకుంటూ దాన్ని జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఇస్తే ఆయన ఢిల్లీలో ఉంటున్నారు. ఈఎన్సీ గారు ఎమ్మెల్యే ఎంపీ గారు అలాగే ఇతర అధికారులతో మా సిబ్బంది అందరికంటే రేపు నా ఛాంబర్ని అందజేస్తున్నాం. ఇక్కడి నుంచి కూడా స్లాబ్ వేసే కార్యక్రమం జిహెచ్ఎంసీ వేరే వాళ్ళకి కాంట్రాక్ట్
వాళ్ళది 1.2 కిలోమీటర్స్ కనుక వీళ్ళది 6.8 మా డిపార్ట్మెంట్ నేషనల్ హైవే. సో రేపు కంబైన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం. మా కాంట్రాక్టర్కి మా ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. గడ్కరీ గారు కూడా ఎప్పుడు కలిసినా ఉత్పత్తిగా కావాలా అంటారు. అంత ఇంట్రెస్ట్ దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని, దసరా నాటికి దీన్ని ప్రజలకు సౌకర్యం కలిసిన దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఇక్కడ ప్రజాధికారి తెలియజేస్తాం. సరే వివిధ కారణాల వల్ల లేట్ అయింది కానీ ఎవరిని ఏం చేసే అవసరం లేదు. కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమం ఎదుర్కొన్న ఫ్లైఓవర్ 6 లైన్ అంటే హైదరాబాద్ ఇంత లెంతైన ఫ్లైఓవర్ ఆఫ్టర్ 3 నడుతున్న తర్వాత ఇదే ఫ్లైఓవర్ 6 లైన్ అది 4 లైన్. సో అందుకని డిలే అయింది. దీన్ని ఎవరిని రిలీజ్ చేసుకొని నా వంతు మాత్రం మీ ఎమ్మెల్యే ఎంపీలు ఇక్కడ మా ఆఫీసర్లు రోజు మాట్లాడుతుంది. ఏం ప్రోగ్రెస్ క్యాబ్ ఎప్పుడు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు కూడా అడిగిన కాంట్రాక్ట్ ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పి సపోర్ట్ చేస్తారు. మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తారు. ఇది ఏ ఇబ్బందులు అని చెప్పండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని విధాలా ప్రిపేర్ అయ్యారు. ఇంకా మా శ్రీ గారికి చెప్పడం జరిగింది. ఇక్కడ రేపటికి ఎక్కడెక్కడ 2-3 రోజుల్లో స్టార్ట్ చేసి ఫ్లైఓవర్ పూర్తి అయిన నాటికి ఫ్లైఓవర్ కింద మొత్తం కూడా ఈ డౌన్ కావాలి డిమాండ్ రోడ్లు ఏదైతే